నా పేరు కె శ్రీనివాసరావు. మాది పల్నాడు జిల్లా శాల్యాపురం మండలం పోట్లూరు గ్రామం. గత వారం క్రితం మా మిసెస్ కళ్ళు తిరిగి ఇంటి దగ్గర పడిపోవడం వల్ల నర్సాపేట తీసుకుని వచ్చాం. నర్సాపేటలో హాస్పిటల్ జాయిన్ అయినప్పుడు అక్కడ డాక్టర్ గారు ఎంఆర్ఐ స్కాన్ ద్వారా ఇది కొంచెం ప్రాబ్లంగా ఉందని సార్ నెంబర్లు ఇవ్వడం జరిగింది. లక్ష్మణరావు సార్, వెంకట చౌదరి సార్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఫోన్లోనే మా సార్ వాళ్ళ నెంబర్ కన్సల్ట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత సార్ వాళ్ళు దీనికి జరిగేటటువంటి ట్రీట్మెంట్ విషయాలన్నీ కూడా మాకు వీడియో ద్వారా ఇలా జరిగింది ఇది అని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసి దీన్ని మేము ఇలా చేయగలము, దీనికి ఇలా ఇది ఇలా అని మాకంతా వివరంగా చెప్పి దానికి ఉన్న విషయాలన్నింటినీ కూడా ఒక వీడియో రూపంలో చూపించి తర్వాత ట్రీట్మెంట్కి కూడా దానికి కావలసిన బడ్జెట్ ఇలాగని కూడా వివరించడం జరిగింది. ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి ఇక్కడ చూయించుకున్నటువంటి వాళ్ళ ద్వారా తెలుసుకుని ఇక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని ఆ విషయం ద్వారా లక్ష్మణ్ సార్ని, వెంకట చౌదరి సార్ని కలవటం జరిగింది. వాళ్ళు ఇది జరిగే విధానంలో లోటుపాట్లు కూడా చెప్పి మా ద్వారా ఇలా ఉంటుందని చెప్పి ట్రీట్మెంట్ని మంచిగా చేసిన తర్వాత మళ్ళీ ఆ ట్రీట్మెంట్ మళ్ళీ మన కళ్ళ ఎదుట ఈ విషయాన్ని అన్నిటిని కూడా ఒక వీడియో రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పేషెంట్ ఒక వారం తర్వాత మళ్ళీ యథాస్థితికి వచ్చి కొంచెం మాట్లాడటం అవన్నీ యథాస్థితికి రావడం జరిగింది. అయితే సార్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇలాంటి విషయాల్ని ఇన్ టైంలో తెలుసుకొని ఇక్కడికి రావడం వల్ల మిమ్మల్ని మేము సేవ్ చేయగలిగాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏదన్నా మీరు అరేంజ్ చేయకుండా ఉండాలి అంటే ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా వహించి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని చెప్పారు. అంతేవిధంగా ఈ ట్రీట్మెంట్ విషయంలో కూడా ప్రతిరోజు శ్రద్ధ తీసుకొని మంచిగా వైద్యాన్ని చేసి వ్యక్తిని మంచిగా బయటికి తీసుకురావడం జరిగింది. మాకు కూడా ఆర్థికంగా మాకు ఉన్నటువంటి విషయాలని సార్ వాళ్ళు ఇద్దరికి వివరించడం జరిగాం. లక్ష్మణ్ సార్ కానీ, వెంకట చౌదరి సార్ కానీ ఆ సార్ వాళ్ళు ఆర్థికంగా వేసిన బిల్లులో ఇలాగండి సార్ అంటే దాన్ని కూడా మా వైపు కొంచెం జాలితో కొంత బడ్జెట్ని తగ్గించడం కూడా జరిగింది. సార్ వాళ్ళు ఇద్దరు, వెంకట చౌదరి సారు, లక్ష్మణ్ సార్. మొట్టమొదట సార్ వాళ్ళని నర్సాపేటలోని కన్సల్ట్ అయ్యి అక్కడి నుంచి వచ్చి సార్ వాళ్ళు విషయాన్ని చెప్పిన తర్వాత ఆ ట్రీట్మెంట్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు జరిగినటువంటి ట్రీట్మెంట్ ద్వారా మేము మా పేషెంట్ అయినటువంటి నాగలక్ష్మి అనే ఆమెని కొంచెం సేవ్ చేసుకొని బాగానే మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చి మంచిగా మాకు ఆరోగ్యపరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయని చెప్పడం జరిగింది. అందువల్ల మనం ఎవరివైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు వెంటనే సరైనటువంటి డాక్టర్ని తీసుకున్నట్టయితే సరైనటువంటి వైద్యం జరిగిద్దని విషయాన్ని ఈ డాక్టర్లు ఇద్దరి వల్ల తెలుసుకోవడం జరిగింది. ఇలాగ నాకు వృత్తిపరంగా ఉన్నటువంటి లక్ష్మణ్ సార్ కానీ, వెంకట చౌదరి సార్ కానీ వెంటనే ఈ విషయాన్ని బోధించి మాకు ఇలాంటి ట్రీట్మెంట్ చేసి అందించినటువంటి లక్ష్మణ్ సార్కి, వెంకట చౌదరి సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్.